మూవీ స్టార్టింగ్ లో ఈచా అనే అమ్మాయి తన స్టోరీని చెప్తూ ఉంటుంది. ఆమెకి ఒకే ఒక డ్రీమ్ ప్రతిసారి వస్తుంది. ఆ డ్రీమ్ లో ఒక బ్యూటిఫుల్ హౌస్ లో ఒక హ్యాండ్సమ్ పర్సన్ కనిపిస్తాడు. అతనితో ఈచాకి ఒక రిలేషన్ ఉంటుంది. కలలో ఉన్న ఈచాకి ఆ ఇంట్లో ఒక ఫ్లవర్స్ కనిపిస్తాయి. వాటిని స్మెల్ చేస్తూ ఉన్న టైంలో అక్కడికి ఆ పర్సన్ వచ్చి ఈచాతో ఇంటిమేట్ అవుతాడు. అయితే ఇప్పుడు ఈచా కలలో ఉన్నటువంటి టైంలో ఇదంతా జరుగుతుంటే ప్రజెంట్ గా రియల్ లైఫ్ లో ఈచా ఇంటి దగ్గర చూస్తే ఆమె ఇంట్లో ఒక దయ్యం ఈచా బాడీపై కనిపిస్తుంది. ఆ దయ్యం ఈచాతో ఫిజికల్ గా ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక దయ్యం ఈచాపై కన్నేసింది. ఇక సీన్ కట్ చేస్తే ఈచా మార్నింగ్ 4 o'clock కి నిద్ర నుండి మేల్కొంటుంది. ఎందుకంటే ఆమె భర్త ఏరియల్ ప్రతిరోజు రాత్రి వరకు పనిచేసి పొద్దున 4 గంటలకు పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తాడు. ఈ రోజు ఈచా నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఈచాకి కొంచెం మంచి ఫీలింగ్ వస్తుంది. ఆమె తన భర్త ఏరియల్ కోసం డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ వాళ్ళిద్దరు కూడా మళ్ళీ గొడవ పడతారు. ఎందుకంటే ఏరియల్ మళ్ళీ ఇంటికి లేట్ గా వచ్చాడు. వాళ్ళ మధ్య గొడవలు ఎన్నో రోజుల నుంచి అవుతున్నాయి. ఇక కోపంతో ఏరియల్ ని అతని జాకెట్ ని కరెక్ట్ ప్లేస్ లో హ్యాంగ్ చేయమని చెప్తుంది. సరే అని ఏరియల్ తన జాకెట్ ని కరెక్ట్ గానే ఆ ప్లేస్ లో హ్యాంగ్ చేసి వెళ్ళిపోతాడు. కానీ ఇంతలో ఒక దయ్యం తన చేతితో ఆ జాకెట్ ను కింద పడేస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఇది గమనించిన ఈచా ఏరియల్ తో గొడవ పడుతుంది. ఈ విషయం వల్ల మెల్లిగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు మరింత ఎక్కువ అవుతాయి. దీంతో అప్సెట్ అయిన ఏరియల్ ఆ రోజు రాత్రి తినకుండానే నిద్రపోతాడు. ఇక ఈచా పొద్దున తన హస్బెండ్ ఏరియల్ తో ఏం మాట్లాడకుండా నిన్న రాత్రైన గొడవకి అప్సెట్ అయ్యి తన జాబ్ కి వెళ్ళిపోతుంది. జాబ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ తన కోవర్కర్ అయిన లిండా ఈచా మూడ్ ని చూసి ఆమె మళ్ళీ ఏరియల్ తో గొడవ పడిందని అర్థం చేసుకుంటుంది. నిజానికి ఈచాకి ఏమనిపిస్తుందంటే ఏరియల్ కాలంతో పాటు మారిపోతున్నాడని అనిపిస్తుంది. పెళ్లికి ముందు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలా లేడు. అతను ఈచాకి టైం ఇవ్వడం లేదు. సర్ప్రైజెస్ కూడా ప్లాన్ చేయడం లేదు. వాళ్ళ పెళ్ళయి 3 ఏళ్లు కూడా కాలేదు. కానీ వాళ్ళ మధ్య ఇంటిమసీ అనేది పూర్తిగా తగ్గిపోయింది. చివరిసారిగా తన భర్త ఏరియల్ తో ఆమెతో ఎప్పుడు ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యాడో కూడా ఈచాకి గుర్తులేదు. అప్పుడు లిండా ఈచాతో పెళ్ళైన తర్వాత ఇలాంటివి మామూలే కదా అని అంటుంది. ఈచా కూడా ఇప్పుడు ముందులాగా రెడీ అవ్వడం మానేసింది. పెళ్లికి ముందు ఎలా మాట్లాడిందో అలా తన భర్తతో మాట్లాడడం లేదు. అందుకే లిండా ఈచాకి ఒక అడ్వైస్ ఇస్తుంది. ఈ రోజు నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం అందంగా రెడీ అయిపోయి ఏరియల్ వచ్చినప్పుడు అతనితో కొంచెం క్లోజ్ గా ఉండమని చెప్తుంది. ఇది విన్న ఈచాకి తన ఫ్రెండ్ ఇచ్చినటువంటి అడ్వైస్ మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు తగ్గుతాయని ఈ ఆలోచన కరెక్ట్ అని ఈచాకి అనిపిస్తుంది. మరోవైపు ఏరియల్ తన సెక్యూరిటీ గార్డ్ జాబ్ లో ఉండగా తన సీనియర్ తో తన భార్య ఈచాతో జరుగుతున్నటువంటి గొడవల గురించి చెప్తాడు. ఏరియల్ సీనియర్ కూడా ఈచాతో సరిగ్గా మాట్లాడి ఆమెతో క్లోజ్ గా ఉంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి దూరం అనేది ఖచ్చితంగా తగ్గుతుందని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఏరియల్ ఓవర్ టైం వర్క్ ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఈచా అక్కడ అందంగా రెడీ అయిపోయి ఉంటుంది. ఈచా ఈ రోజు ఏరియల్ తో నైస్ గా బిహేవ్ చేస్తుంది. ఇద్దరు క్లోజ్ గా ఉండి ఇంటిమేట్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతున్న టైంలో ఆ దయ్యం కూడా ఈచాతో ఇంటిమేట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈచా నిద్రపోయినప్పుడు మళ్ళీ తనకి ఒక కల వస్తుంది. అక్కడ ఒక హ్యాండ్సమ్ పర్సన్ ఈచా బాడీపై ఒక ఫ్లవర్ ని ఉంచుతాడు. ఈచా లేచి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే సడన్ గా ఒక దయ్యం చేయి అడ్డుపడి ఈచాని అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. ఇంతలో ఆ హ్యాండ్సమ్ పర్సన్ ఈచా ముందుకొచ్చి నువ్వెప్పటికీ ఈ ఇంటి నుంచి బయటకెళ్లలేవు, నువ్వు నా సొంతం అని చెప్తాడు. ఈ మాటలతో ఈచా భయంతో కళ్ళు తెరుస్తుంది. బెడ్ పై చూస్తే ఏరియల్ లేడు. కానీ కలలో ఆ పర్సన్ ఈచా స్టమక్ పై ఉంచినటువంటి ఆ ఫ్లవర్ అనేది అక్కడే ఉంటుంది. ఈచా దీన్ని చూసి షాక్ అవుతుంది. తర్వాత ఈచా కిందకెళ్తే ఏరియల్ ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఏరియల్ ఈచాతో ఒక ప్రామిస్ చేస్తాడు. త్వరలో నేను అన్ని విషయాలు కరెక్ట్ చేసేస్తా. ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ మర్చిపోయి మంచి మెమరీస్ ని క్రియేట్ చేసుకుంటూ ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దామని తన వైఫ్ తో ప్రామిస్ చేస్తాడు. ఈచా కూడా దీనికి హ్యాపీ అవుతుంది. అయితే ఆ రోజు ఈచా జాబ్ నుంచి ఇంటికి లేట్ గా వెళ్తానని తన హస్బెండ్ తో చెప్తుంది. ఎందుకంటే ఆమె తన చెల్లెల్ని కలవడానికి వెళ్లాలని అనుకుంటుంది. ఇక ఈచా ఈ విషయం తన హస్బెండ్ ఏరియల్ తో చెప్పి అతనితో వర్క్ కి వెళ్దామని చెప్తుంది. ఏరియల్ ఆ రోజు తన వైఫ్ ని ఆమె ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడున్న లిండా వాళ్ళిద్దరిని అలా కలిసి ఉండడం చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈచా వర్క్ చేస్తున్నప్పుడు ఆమెకు తన కలలో చూసినటువంటి ఆ ఫ్లవర్ అనేది బాక్స్ పై కనిపిస్తుంది. ఈచా ఆ ఫ్లవర్ ని తీయబోతూ ఉంటే సడన్ గా ఒక చెయ్యి వచ్చి దాన్ని తీసేస్తుంది. ఇక ఈచా ముందు చూస్తే అక్కడ తన కలలో చూసినటువంటి ఒక హ్యాండ్సమ్ పర్సన్ కనిపిస్తాడు. అతను ఈచా వైపు నడవడం స్టార్ట్ చేస్తాడు. ఈచా అద్దంలో అతని రిఫ్లెక్షన్ ని చూసి తెగ భయపడుతుంది. ఎందుకంటే ఆ అద్దంలో ఉన్న మనిషి నీడలా లేదు. అతను ఒక మనిషే కాదు, మనిషి రూపంలో ఉన్న ఒక దయ్యం అని క్లియర్ గా కనిపిస్తుంది. భయపడుతున్న ఈచా వైపు ఆ దయ్యం దగ్గరకు వచ్చి అటాక్ చేయబోతుంది. కానీ ఈచా అక్కడి నుంచి తప్పించుకుని వాష్రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుంది. ఇంతలో ఈచాకి వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆమె బేసిన్ లో వాంతి చేస్తుంది. కానీ ఇంకా ఆ దయ్యం ఈచా వెనకాలే ఉండి అంతా చూస్తుంది. అద్దంలో ఆ దయ్యం రిఫ్లెక్షన్ కనిపిస్తున్న టైంలో వెనక్కి తిరిగి చూస్తే డోర్ సడన్ గా ఓపెన్ చేసుకుని అక్కడికి లిండా వస్తుంది. లిండా ఏమైందని అడుగుతుంది. కానీ ఈచా
ఆమెతో ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంది. లిండా బేసిన్ లో చూస్తే ఈచా చేసిన వాంతిలో రక్తంతో పాటు పురుగులు కనిపిస్తాయి. దీన్ని చూసి లిండా భయపడిపోయి ఉంటుంది. ఆ రాత్రి ఈచా ఒక కేఫ్ కెళ్లి తన సిస్టర్ అయినటువంటి ఎమ్మాని కలుస్తుంది. ఎమ్మాకి దస్తా అనే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కానీ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల తన గర్ల్ ఫ్రెండ్ కి టైం ఇవ్వలేక వాళ్ళిద్దరూ విడిపోయారు. ఈచా కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంది కాబట్టి ఈచా ఎమ్మాతో నీ బాయ్ ఫ్రెండ్ దస్తాకి ఇంకో ఛాన్స్ ఇవ్వమని చెప్తుంది. ఎందుకంటే దస్తా ఎమ్మాని నిజంగా ప్రేమిస్తాడు. ఇక ఎమ్మా తన సిస్టర్ తో కొన్ని రోజుల క్రితం మన పేరెంట్స్ ని కలవడానికి నేను ఇంటికి వెళ్ళాను. మేము ఈచా నుంచి గ్రాండ్ పేరెంట్స్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఉంటుందా అని మన పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారని తన సిస్టర్ ఈచాతో చెప్తుంది. ఈ మాటలు విన్న తర్వాత ఈచా పూర్తిగా డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఆమె గతంలో ఎన్నోసార్లు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసింది. కానీ ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వల్ల తల్లి కాలేకపోయింది. దీనికోసం ఆమె మెడిసిన్స్ కూడా వాడుతుంది. ఇదే టైంలో ఈచా ఏరియల్ కి మెసేజ్ చేసి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ని కూడా తీసుకొని రమ్మని చెప్తుంది. ఏరియల్ నైట్ టైం లో తన డ్యూటీ చేస్తుండగా ఈచా తన ముందు నడుస్తూ కనిపించి తన హస్బెండ్ ని చూసి అక్కడి నుంచి పారిపోతుంది. ఏరియల్ తన వైఫ్ ఈచాను ఫాలో చేస్తుండగా అతనికి ఒక పిల్లాడు ఏడుస్తున్నటువంటి సౌండ్స్ వినిపిస్తాయి. ఈచా దూరంలో అక్కడ సడన్ గా ప్రత్యక్షమవుతుంది. ఏరియల్ తన వైఫ్ ఈచాని ఆమె కడుపు ఉబ్బిన స్థితిలో చూస్తాడు. ఆమె లేబర్ పెయిన్స్ తో గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడ ఆమె ప్రెగ్నెంట్ అయినట్టు కనిపిస్తుంది. వెంటనే ఈచాకి పురుటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఏరియల్ కి అక్కడ చూస్తుంది ఏం అర్థం కాదు. ఈచా పురుటి నొప్పుల బాధతో విపరీతంగా కేకలేస్తుంది. అప్పుడు ఈచా శరీరం నుంచి ఒక బిడ్డ బయటకు వస్తుంది. ఇలా జరిగిన వెంటనే ఈచా ఏరియల్ ని భయంకరంగా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అప్పుడే పుట్టినటువంటి ఆ బిడ్డ కూడా ఏరియల్ వైపు నేలపై పాకుతూ అంబాడుతూ వస్తుంది. ఇది చూసి ఏరియల్ భయపడి అక్కడి నుంచి పరిగెత్తుతాడు. ఇంతలో అక్కడికి అతని సీనియర్ వస్తాడు. ఏం చూసి ఇంతలా భయపడుతున్నావని, ఏదైనా దయ్యం ఉందా అని అటువైపు చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరుండరు. అన్ని కూడా నార్మల్ గా మారిపోతాయి. ఏరియల్ ఇంటికి వెళ్ళినప్పుడు ఈచా అంతా నార్మల్ గానే ఉన్నట్లుగా మాట్లాడుతుంది. కానీ ఏరియల్ కి తను ఇప్పటి వరకు కనిపించినటువంటి దృశ్యాలన్నీ కూడా తన మనసులో అలానే తిరుగుతూ ఉంటాయి. ఈచా ఏమైంది అని అలా డల్ గా ఉన్నావని, అంతా ఓకేనా అని అడిగినా కూడా అతను కొంచెం వర్క్ లోడ్ అనేది ఎక్కువైందని చెప్పి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా ఎక్కువ మటుకు సైలెంట్ ఉంటాడు. రాత్రి పడుకునే ముందు కూడా ఏరియల్ ఈచా దగ్గరికి రావాలనుకున్నా కూడా తనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని తలుచుకుని ఏం చేయకుండా కేవలం నెక్స్ట్ డే మసాజ్ కోసం సరేని పిలవమని తన వైఫ్ తో చెప్పి పడుకుంటాడు. నిద్రలో కూడా అతనికి అవే సీన్స్ కనిపిస్తాయి. ఈచా కూడా ఏరియల్ ఏం మాట్లాడకపోయేసరికి తను కూడా పట్టించుకోకుండా పడుకుంటుంది. మరుసటి రోజు సరే ఈచాకి మసాజ్ చేస్తూ ఈచాని చూసి ఆమెకి 3 months ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఈచా ఇది విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఏరియల్ బాగా డిస్టర్బ్ అవుతాడు. బయటకంతా నార్మల్ గానే ఉన్నట్టుగా కనిపించినా అతను లోపల తన మనసులో బాధపడతాడు. ఈచా ఆఫీస్ లో అందరికీ తన ప్రెగ్నెన్సీ న్యూస్ గురించి చెప్పి తన ఎంజాయ్మెంట్ ని షేర్ చేసుకుంటుంది. కానీ లిండా ఆమెను చూసి వరి అవుతుంది. ఎందుకంటే ఆమె నిన్న బాత్రూమ్ లో ఈచా వాంతిలో రక్తంతో ఉన్నటువంటి పురుగుల్ని చూసింది. అయితే ఇలా జరగడం ఒక అపశకునమని భావిస్తుంది. ఈచా తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందన్న గుడ్ న్యూస్ ను తన సిస్టర్ ఎమ్మాకి ఫోటో తీసి పంపిస్తుంది. అక్కడ వాష్రూమ్ లో ఫేస్ ని సరి చేసుకుంటూ ఉండగా అద్దంలో ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ సడన్ గా డోర్ ఓపెన్ చేసుకుని అక్కడికి లిండా వస్తుంది. లిండా ఈచాతో ఆ రోజు బాత్రూమ్ లో రక్తంతో పాటు పురుగులు వాంతి చేసుకున్న విషయం గురించి ఈచా దగ్గర చెప్పి అలా అవ్వడం మంచి సిగ్నల్ కాదని అంటుంది. అయితే ఇలా ఈ విషయం గురించి లిండా ఈచాకి చెప్తే ఈచా మాత్రం తనకి ప్రెగ్నెన్సీ వచ్చినందుకు లిండా జెలసీగా ఫీల్ అవుతుందని అనుకుని లిండాతో సరిగ్గా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాత్రి ఏరియల్ తన సీనియర్ తో మాట్లాడుతూ ఈచాతో చివరిసారి నేను కరెక్ట్ గా 6 months బ్యాక్ ఇంటిమేట్ అయ్యా. కానీ ఆ టైంలో ఈచాకి ప్రెగ్నెన్సీ రాలేదు. మేమిద్దరం కలిసింది 1 day అవుతుంది. మరి ఇప్పుడేలా నా వైఫ్ 3 months ప్రెగ్నెంట్ అవుతుందని ఈచాపై డౌట్ పడతాడు. అతను ఈచా తనను మోసం చేస్తుందని అనుకుంటాడు. అప్పుడు సీనియర్ అంటాడు, నువ్వు ఈచాతో డైరెక్ట్ గా ఈ విషయం గురించి మాట్లాడమని అడ్వైజ్ ఇస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏరియల్ తనకున్న డౌట్ గురించి క్లియర్ చేసుకోవాలనుకుంటాడు. ఏరియల్ వర్క్ చేస్తున్నప్పుడు బిల్డింగ్ యొక్క పార్కింగ్ లో ఒక కార్ అనేది అలార్మింగ్ సౌండ్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఎవరున్నారని కార్ దగ్గరికి వెళ్లి చూస్తే ఏరియల్ కి అక్కడ ఎవ్వరు కనిపించరు. ఇక అక్కడ నుంచి వెళ్లిపోదామని ముందుకు వెళ్లే టైంలో వెనుకున్న ఒక కార్ లోపల నుంచి ఒక పిల్లాడు ఏడ్చే సౌండ్స్ వినిపిస్తాయి. ఏరియల్ మళ్ళీ కార్ లో నుంచి వచ్చే ఒక పసికందు ఏడుపులు చూసి ఆ పిల్లాడు ఎక్కడున్నాడని చెక్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ పిల్లాడు కార్ లో కనిపించడు. అంతలో వెనకాల నుండి ఒక దయ్యం పాకుతూ కనిపిస్తుంది. ఏరియల్ బిడ్డ కోసం కార్ లోపల అలాగే చెక్ చేస్తున్నప్పుడు సడన్ గా కార్ అద్దం లోపల నుంచి ఒక పిల్ల దయ్యం వచ్చి ఏరియల్ మీద పడి అటాక్ చేయాలని చూస్తుంది. అది చూసి భయపడి ఏరియల్ అక్కడి నుంచి పారిపోతాడు. కానీ అతను వెళ్ళగానే ఆ దయ్యం ఆ పిల్ల దయ్యాన్ని తన ఒడిలో అలాగే పట్టుకుని కనిపిస్తుంది. ఏరియల్ ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యపై అనుమానంతో ఈచా ఫోన్ ని చెక్ చేస్తాడు. అందులో డానీ అనే పర్సన్ తో చాట్ చేసిందని కనిపిస్తుంది. డానీ ఎవరని ఈచాని అడిగితే డానీ తన క్లాస్మేట్ అని, అతను తన భార్యతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ నార్మల్ గా తనతో చాట్ చేశాడని తన హస్బెండ్ అయినటువంటి ఏరియల్ కి
చెప్తుంది. కానీ ఏరియల్ తన వైఫ్ ఈచా అతనితో అఫైర్ లో ఉందని అనుకుంటాడు. ఈ విషయం గురించి ఏరియల్ డైరెక్ట్ గా మాట్లాడతాడు. ఈచా అప్పుడు కోపంగా నాకు పుట్టబోయే బిడ్డ ఏరియల్ దేనని ప్రూవ్ చేయడానికి నెక్స్ట్ డే ల్యాబ్ కెళ్లి DNA టెస్ట్ చేయించుకుందామని చెప్తుంది. అనుకున్న విధంగానే నెక్స్ట్ డే ల్యాబ్ కెళ్ళినప్పుడు ఈచాకి అక్కడ ప్రెగ్నెంట్ కాలేదని ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. డాక్టర్ ఆమెకు ఒక సైకలాజికల్ డిసార్డర్ ఉందని చెప్తాడు. ఈ డిసార్డర్ లో పేషెంట్ అతనికి ప్రెగ్నెన్సీ ఉన్నట్లు భావిస్తారు. అంతేకాదు శరీరంలో ప్రెగ్నెన్సీ అయినట్టు సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. ఇది ఎందుకు జరుగుతుందంటే పేషెంట్ కి తల్లి కావాలనే విపరీతమైనటువంటి కోరిక వల్ల వస్తుంది. ఈ విషయం తెలిసి ఈచా ఏరియల్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఈచా ప్రెగ్నెన్సీ లేదని బాధపడుతుంది. ఏరియల్ ఏమో తన వైఫ్ పై డౌట్ పడ్డందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇక ఈచా ఆఫీస్ కెళ్లి లిండాతో జరిగిన విషయం గురించి చెప్తుంది. అది తెలుసుకుని లిండా కూడా బాధపడుతుంది. కానీ లిండాకి అలా జరగడం ఒక చెడు సంకేతం అని అనిపిస్తుంది. అందుకే ఆమె ఈచాను తన గురువు అయినటువంటి జైనీ దగ్గరికి తీసుకెళ్తుంది. జైనీ ఈచాను చూడగానే ఆమె వెనుక ఒక దయ్యాన్ని చూస్తాడు. ఈచాకి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకుంటాడు. కానీ ఆమెతో సాధారణంగా ప్రవర్తిస్తూ లిండోతో పాటు ఆమెను కూడా లోపలికి తీసుకెళ్తాడు. ఈచా జైనీతో ఆమెకు తరచుగా వచ్చేటువంటి కళ గురించి చెప్తుంది. ఆమెకి ఆ డ్రీమ్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయో కరెక్ట్ గా గుర్తుండదు. ఉస్తాద్ అంటాడు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కొంతమంది తరచుగా చెప్పే మాట ఏంటంటే వాళ్ళనొకరు విపరీతంగా ఇష్టపడుతున్నారని చెప్పేవాళ్ళు. అయితే ఆ ఇష్టపడే వ్యక్తి ఎవరని అడిగితే వాళ్ళ కళల్లో వచ్చేటువంటి ఒక హ్యాండ్సమ్ పర్సన్ అని సమాధానం ఇచ్చేవారు. ఇలాంటివి చేసేవి ఒక జిన్ దాసిం అనే సేతన్ అని చెప్తాడు. ఇవి కొత్తగా పెళ్లైనటువంటి ఉమెన్ ని టార్గెట్ చేసి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయి. నీకున్నటువంటి ప్రెగ్నెన్సీ కూడా నిజం కాదని ఉస్తాద్ అంటాడు. అలా చెప్పగానే ఈచా జైనీతో ఇంతకు ముందేమో డాక్టర్ నేను ప్రెగ్నెంట్ కాదని అన్నాడు, ఇప్పుడేమో ఉస్తాద్ అంటున్నాడు. నా బాడీలో ఏముందో నాకు తెలుసు, కడుపులో బిడ్డుందని నేను ఫీల్ అవుతున్నా, నా కడుపులో ఏముందో నీకలా తెలుసని చెప్పి జైనీపై కోపంతో ఈచా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎందుకంటే ఈచా ఇప్పటికీ తను నిజంగా ప్రెగ్నెంట్ అని నమ్ముతూ ఉంటుంది. ఆ రాత్రి లిండా ఈచా ఇంటికెళ్లి ఆమె మూడ్ ని కొంచెం చేంజ్ చేసి తన ఇంటికి బయలుదేరుతుంది. ఈచా ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక వీధిలో ఒక నల్ల పిల్లి కనిపిస్తుంది. అది అక్కడ రోడ్డుకి అడ్డంగా ఉంటే ఏ వెహికల్ అయినా వచ్చి యాక్సిడెంట్ చేస్తే చనిపోతుందని ఆ పిల్లిని ఏ వెహికల్ కూడా గుద్దకుండా దాన్ని రోడ్డు పక్కకి తీసుకెళ్లి ఒక పక్కన పెడుతుంది. ఇక లిండా తిరిగి తన స్కూటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్లి తనను ఫాలో చేస్తూ మియావ్ అనే సౌండ్ వినిపిస్తుంది. ఇక లిండా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఆమె మళ్ళీ పిల్లిని చూడ్డానికి దాని గొంతు ఫాలో చేసుకుంటూ ఎక్కడున్నావు నువ్వు అని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక్కడున్నావా అని ఫైనల్ గా ఆ పిల్లిని కనిపెట్టానన్న సంతోషంలో ఉన్న లిండాకి తన ముందు సడన్ గా ఆ దయ్యం కనిపిస్తుంది. దాని నుంచి తప్పించుకోవాలని పారిపోతూ ఉంటే వెనకాల ఆ దయ్యం లిండాని ఫాలో చేసి పైనుంచి ఒక బిల్డింగ్ మెటీరియల్ పడేలా చేసి అక్కడనే లిండాని చంపేస్తుంది. లిండా ఈచాని జైనీ దగ్గరికి తీసుకెళ్లినందుకు కోపంతోనే ఆ జిన్ అనేది లిండాపై దాడి చేసి ఆమెను చంపేసి ఉంటుంది. ఇక ఈచా లిండా చనిపోవడం తన డ్రీమ్ లో చూస్తుంది. కళ్ళు తెరిచిన వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ లిండా చనిపోయిన ప్లేస్ కి వెళ్తుంది. అక్కడున్న జనం చనిపోయిన ఆ శవాన్ని చూసి ఇంత దారుణంగా చనిపోయిందని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లిండాను జిన్ దారుణంగా చంపేసి ఉంటుంది. ఈచా అక్కడికి వచ్చి లిండా చనిపోవడం తన వల్లనే జరిగిందని లిండా డెడ్ బాడీని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఏరియల్ కూడా జాబ్ నుంచి తిరిగి అక్కడికి వస్తాడు. ఈచాను చూసి తన వైఫ్ ని ఓదారుస్తూ ఉంటాడు. అయితే అంతలో ఈచా కడుపు ఒక ప్రెగ్నెంట్ లేడీగా ఉబ్బి ఉంటుంది. ఇది చూసి ఈచా ఏరియల్ ఇద్దరు కూడా భయపడతారు. ఈచా ఇంటికెళ్లి తనకి ఎప్పటి నుంచో ఒక కల వస్తుందని ఆ దయ్యం గురించి ఏరియల్ కి చెప్తుంది. ఈ విషయం గురించి తెలిసి ఏరియల్ షాక్ అవుతాడు. ఈచా తనకు వస్తున్నటువంటి ఆ డ్రీమ్స్ అనేవి నార్మల్ గా భావించి తన హస్బెండ్ కి ఇప్పటి వరకు చెప్పలేదు. ఈచా ఏరియల్ తో లిండా చనిపోవడం నా వల్లే జరిగింది, నాకు వచ్చినటువంటి ఆ డ్రీమ్స్ అనేవి రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయని నేను ఊహించలేదు, ఇదంతా నా తప్పే, కానీ దీన్ని ఎలా సరిచేయాలో నాకు తెలుసు, మనకిప్పుడు హెల్ప్ కావాలని తన హస్బెండ్ తో అంటుంది. అప్పుడు ఏరియల్ ఇందులో నీ తప్పేం లేదని చెప్పి ఆ డ్రీమ్స్ వచ్చిన విషయాన్ని ఈచా దాచినందుకు కూడా ఏరియల్ పెద్దగా ఫీల్ అవ్వడు. కానీ ఇప్పుడు జరుగుతున్నవి అతన్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. ఇక హెల్ప్ కోసం ఏరియల్ ఈచా ఇంకా ఎమ్మా కలిసి జైనీ దగ్గరికి వెళ్తారు. ఇక జైనీ కూడా ఈచాపై ఎక్సార్సిజం చేయడానికి ఒప్పుకుంటాడు. జైనీ ఈచాపై ఒక దుష్టశక్తి ప్రభావం ఉందని చాంటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మంత్రాలు చదివిన వెంటనే ఈచాని ఆ దయ్యం ఆవహించి కళ్ళు రెడ్ గా మారి ఎమ్మా ఏరియల్ వైపు క్రీపీగా చూస్తూ నా పెళ్లి కూతురుని డిస్టర్బ్ చేయడానికి ఎంత ధైర్యం మీకు, ఈ లేడీ కోరికల్ని తీర్చేది నేనే, దీనికి అడ్డు రావద్దనంటుంది. అది విన్న జైని ఈ బాడీని వదిలేసి వెళ్లిపో, ఈ అమ్మాయి వేరే వాళ్ళకి చెందింది, నీకే కోరికలు తీర్చగలిగే శక్తి లేదని రిప్లై ఇస్తాడు. ఇక ఎంత చెప్పినా ఆ దయ్యం వినకపోయేసరికి జైని చాంటింగ్ చేస్తుంటే దీనితో ఆ దయ్యంతో పాటు ఈచా కడుపులో ఉన్నటువంటి ఆ పిల్ల దయ్యం కూడా నొప్పితో కడుపు నుండి బయటకు రావడానికి అరుస్తూ ఉంటుంది. మంత్రాలు పూర్తయిన వెంటనే ఈచా నార్మల్ స్టేట్ కి వస్తుంది. అయితే జైని ఆ దయ్యాన్ని టెంపరీగా ఈచా నుండి విడిపిస్తాడు. కానీ ప్రాబ్లం అనేది అలానే ఉంది. ఆ దయ్యం పేరు జిన్ దాసిం, అది ఈచాపై ఇంకా కన్నేసింది. ఈ జిన్ దాసిం అనే దయ్యం ఈచా యొక్క మ్యారేజ్ లైఫ్ ను నాశనం చేయడానికి వచ్చుంటుంది. ఇలాంటి పనులన్నీ కూడా ఇప్పటికే మిగతా కపుల్స్ తో ఆల్రెడీ చేసి ఉంటుంది. జైని ఏరియల్ కి ఒక వర్డ్స్ రాసిచ్చి దాన్ని రోజు ఈచాతో చదివించని చెప్తుంది.
చెప్తాడు. ఈచా జైని సలహా ప్రకారం రోజు ఆ వర్స్ ని చదువుతుంది. ఇలా 14 రోజులు గడుస్తాయి. ఆ వర్సెస్ ని చదవడం వల్ల ఈచా ఏరియల్ ఇద్దరు కూడా నిజంగా హ్యాపీగా ఉంటారు. ఈచాకి ఆ కళ కూడా రావడం ఆగిపోతుంది. ఒక రోజు ఏరియల్ ఈచాతో నేను వర్క్ కోసం సిటీకి వెళ్లాలని నాకు ట్రాన్స్ఫర్ అయిందని చెప్తాడు. ఏరియల్ ఈచాను ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్తే డబ్బు బాగా పే చేస్తారని, తనకి డబ్బు అవసరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఈచా కూడా ఏరియల్ ని అక్కడికి వెళ్ళమని చెప్పి తను సేఫ్ గా ఉంటానని ప్రామిస్ చేస్తుంది. ఏరియల్ నెక్స్ట్ డే ఇంకో సిటీకి బయలుదేరుతాడు. ఇప్పుడు ఈచాకి ఇంట్లో ఒంటరిగా ఉండడం నచ్చట్లేదు. అందుకే ఆమె తన సిస్టర్ ఎమ్మాకి ఫోన్ చేసి ఆ రోజు రాత్రికి తన ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుంది. కానీ ఎమ్మ ఆ రోజు వర్క్ లో బిజీగా ఉండడం వల్ల నెక్స్ట్ డే వస్తానని చెప్తుంది. ఇక ఈచా జైని ఇచ్చినటువంటి వర్సెస్ ని చదివి టీవీ చూస్తూ సోఫాలో నిద్రపోతుంది. ఇప్పటికే ఈచా బాగా అలసిపోయి ఒంటరిగా ఫీల్ అవుతుంది. అంటే ఏరియల్ ఇంకా ఈచా ఇద్దరు దూరంగా ఉండడాన్ని జిన్ దాసిం ఒక అవకాశంగా మార్చుకుని సరైన టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఈచా ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా ఆమెతో పనిచేసే వాళ్ళు వింతగా ప్రవర్తించడం మొదలు పెడతారు. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళలేవు, నువ్వు నా సొంతమని కళ్ళని వింతగా చేసి ఆమెపై వేలెత్తి చూపిస్తూ భయపెడుతూ ఉంటారు. అంటే దాసిం ఇక్కడ తిరిగి వచ్చేసింది. ఇక అది చూసి భయపడిన ఈచా ఒక రూమ్ లో తనని తాను లాక్ చేసుకుంటుంది. కానీ ఆ వర్కర్లు ఈచా దగ్గరకు వచ్చి ఇంకా అదే పనిగా అవే మాటల్ని రిపీట్ చేస్తూ ఉంటారు. అది చూసి ఈచా భయంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే రాత్రి ఆమె ఎమ్మాని పిలిచి జరిగిన విషయాలన్నీ చెప్తుంది. ఏరియల్ కి కూడా ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంది. ఏరియల్ వెంటనే ఇంటికి బయలుదేరతాడు. కొన్ని గంటల్లోనే ఇంటికి రీచ్ అవుతానని చెప్తాడు. కానీ ఏరియల్ ఎమ్మాతో ఫోన్ లో మాట్లాడుతూ ఈచాని ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోనివ్వద్దని వార్నింగ్ ఇస్తాడు. ఎందుకంటే గతంలో లిండా ఏరియల్ తో ఉన్నప్పుడు ఈచా నిద్రపోయిన తర్వాత లిండా చనిపోయి ఉంటుంది. ఎమ్మ ఈచాతో నార్మల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరు కూడా భయపడి ఉంటారు. ఎమ్మ తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంది. ఈచా మొదట్లో తన సిస్టర్ చెప్పే మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా ఈచా తనకు వస్తున్నటువంటి నిద్రని కంట్రోల్ చేసుకోలేక సడన్ గా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. ఎమ్మ ఆమెను లేపడానికి ట్రై చేస్తుంది. కానీ ఈచా కళ్ళు ఓపెన్ చేయదు. ఇప్పుడు వెంటనే ఆ దాసిం ఎమ్మాను బెడ్ పై నుంచి కిందకు దూసేసి ఒక ఇన్విజిబుల్ పవర్ తో ఆమెను బయటకు లాగిపడేసి డోర్స్ అన్ని క్లోజ్ చేస్తుంది. ఈచా ఇప్పుడు పడుకున్నప్పుడు ఆ డీమన్ మళ్ళీ మెల్లిగా బెడ్ పైకి వచ్చి ఈచాని హగ్ చేసుకుని పడుకుంటుంది. ఇక ఈచా రాత్రి మధ్యలో మేల్కొన్నప్పుడు తన కడుపు మళ్ళీ కూడా ఉబ్బిపోయి ఉన్నట్లు చూస్తుంది. కోపంతో ఆమె తన కడుపును కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ కడుపులో ఎటువంటి మార్పు రాకపోవడంతో అక్కడున్న ఒక హ్యాంగర్ ని తీసుకుని కిచెన్ సైడ్ కి వెళ్తుంది. బయటేమో ఎమ్మ స్పృహ లేకుండా పడి ఉంటుంది. కానీ ఈచా దాన్ని పట్టించుకోకుండా హ్యాంగర్ తీసుకుని దగ్గరలో ఉన్న కిచెన్ లోకి వెళ్లి కూర్చుంటుంది. ఈచా హ్యాంగర్ ను స్ట్రైట్ గా చేసేసి తన యూట్రస్ లోకి ఇన్సర్ట్ చేసి లోపలున్న బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తుంది. దీంతో బయటకి బ్లడ్ తో పాటు వామ్స్ బయటకు వస్తాయి. దీని తర్వాత అంతా నార్మల్ అవుతుంది. కానీ వెంటనే ఆమె కడుపు కూడా మళ్ళీ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. ఇంతలో అక్కడికి ఏరియల్ వస్తాడు. ఈచా పరిస్థితిని చూసి ఎమ్మాతో కలిసి ఈచాని నేరుగా జైని వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ ఈచాని బెడ్ కి కట్టేసి ఎక్సార్సిజం ని స్టార్ట్ చేస్తారు. అక్కడ జైనీతో పాటు అతని శిష్యులు కూడా కంటిన్యూస్ గా ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. ఈచా ఇప్పుడు కలలో ఉండి ఇంకా దాసిం యొక్క ప్రపంచంలో ఉంటుంది. జైని చేసే ప్రార్థనలు విని అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. కానీ దాసిం వచ్చి ఆమెను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈచా భయపడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. ఇక దాసిం కోపంగా ఈచాని పట్టుకొని ఆమె భుజంపై గాయం చేస్తుంది. జైని ప్రేయర్స్ కి ఆ డీమన్ ఈచాని ఆవహించేస్తుంది. బెడ్ ఏమో గాలిలో ఎగరడం స్టార్ట్ అవుతుంది. ఈచా క్రీపీగా నవ్వుతూ ఆమె కళ్ళు దయ్యంలాగా మారతాయి. కానీ జైని భయపడకుండా తన శిష్యులతో ప్రేయర్స్ కంటిన్యూ చేస్తాడు. దాసింకి ఇప్పుడు ఇది డిఫికల్ట్ అవుతుంది. ఆ డీమన్ జైని అతని శిష్యుల ముందుకొచ్చి భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రేయర్స్ అలాగే కొనసాగుతూ ఉంటాయి. బెడ్ అనేది గాల్లో నుంచి నేలపైకి కిందికి వచ్చినప్పుడు ఏరియల్ ఈచా దగ్గరికి వెళ్లి ఈచా చెవిలో వర్సెస్ చదువుతూ ఆమెను కూడా వాటిని రిపీట్ చేయమని చెప్తాడు. ఏరియల్ ఈచాతో నన్ను క్షమించు, నీకు నేను సరిగ్గా టైం ఇవ్వలేకపోయా, నువ్వు నాకు కావాలి, నువ్వు నా దగ్గరికి వస్తావని నీపై నమ్మకం ఉందని చెప్తూ వాళ్ళ మ్యారేజ్ చేసుకున్నటువంటి మూమెంట్స్ ని గుర్తుకు తెస్తాడు. ఇక ఈచా ఆ మాటలు విని ఏడుస్తూ కలలో ఆ వర్సెస్ ని రిపీట్ చేస్తూ ఉంటుంది. దీంతో దాసిం యొక్క ప్రపంచం అనేది డిస్ట్రాయ్ అవ్వడంతో ఈచా దాసిం బారి నుంచి తప్పించుకొని వెంటనే అక్కడి నుంచి బయటపడుతుంది. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఈచా పూర్తిగా నార్మల్ స్టేజ్ కి వస్తుంది. దాసిం యొక్క ప్రభావం ఆమెపై పూర్తిగా తొలగిపోతుంది. ఏరియల్ ఎమ్మ దీన్ని చూసి హ్యాపీ అవుతారు. ఇక సీన్ కట్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత ఈచాకి 2 పిల్లలవుతారు. అయితే ఆ రోజు ఆమె పెద్ద కొడుకు ఆర్క్
ఆర్కా బయట ఆడుకుంటూ ఉంటాడు. ఎమ్మా అతన్ని పిలవడానికి వెళ్ళినప్పుడు ఆర్కా అక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యక్తితో నిలబడి ఉంటాడు. అది ఎవరో కాదు, ఈచాని వెంటాడినటువంటి అదే డీమన్ అయి ఉంటుంది. ఎమ్మాకి ఆ వ్యక్తి వింతగా కనిపిస్తాడు. సో ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. అయితే దాసిం ఈచాను ఇంకా వదలలేదు. కానీ నిజంగా జరిగిన స్టోరీలో కూడా ఇలాగే జరిగిందా అంటే దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. రియల్ స్టోరీలో ఈచా 13 సంవత్సరాలుగా ఒకే డ్రీమ్ ని చూసింది. ఆ టైంలో ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. పెళ్ళైన తర్వాత కూడా ఈచాకి ఆ డ్రీమ్ వస్తూనే ఉంది. ఆ డ్రీమ్ లో ఒక పెద్ద హౌస్ లో ఆమె ఒక హ్యాండ్సమ్ పర్సన్ కనిపించేవాడు. అతను మెల్లిగా ఈచా యొక్క మ్యారేజ్ లైఫ్ ను ప్రభావితం చేయడం స్టార్ట్ చేశాడు. ఈచా తన భర్తతో కఠినంగా మాట్లాడేది. రోజు కూడా ఆ హ్యాండ్సమ్ పర్సన్ ని డ్రీమ్ లో మీట్ అవ్వడానికి ఈచా వేరే రూమ్ లో నిద్రపోయేది. అండ్ వాళ్ళు ఇద్దరు కూడా ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యిందని ఈచా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇక ఎక్సార్సిజం చేస్తున్న టైంలో ఈచా ఏడుస్తూ ఆమె ఆ డీమన్ ని వదిలేయనంత స్థితికి వచ్చింది. కానీ ఆమె దాన్ని వదలకపోతే జిన్ ఆమెతో మరింత అటాచ్ అయిపోతుందని స్పిరిచువల్ లీడర్స్ చెప్పి ఉంటారు. అప్పుడే ఈచాకి ఆమె డెవిల్ బ్రైడ్ అయిపోయిందని తెలిసింది. ఆ జిన్ ఈచాను నిజంగా ప్రేమించింది. ఆమెకు ఆ జిన్ తో ఒక బిడ్డ పుట్టే వరకు ఆ రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతుందని తెలిసింది. సినిమాలో చూసినట్లు ఈచా తల్లి కాలేకపోయింది. కానీ రియల్ స్టోరీలో ఈచాకి ఆల్రెడీ ఒక చైల్డ్ ఇప్పటికే ఉంది. కానీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. సినిమాలో ఉన్నట్టుగా ఈచాపై ఆ దయ్యం నిజంగానే ఆవహించింది. ఈ జిన్ దాసిం అనే దయ్యాల టార్గెట్ అంతా కూడా కొత్తగా పెళ్లైన వాళ్లపైన ఉంటుంది. భార్యాభర్తల మీద తగాదాలు సృష్టించి వాళ్ళిద్దరిని దూరం చేసి చివరికి డివోర్స్ వరకు కూడా తీసుకొస్తాయి. ఈ దాసిం అనేటువంటి దయ్యాలు ఇప్పటికీ ఉన్నాయని జాపనీస్ పీపుల్ నమ్ముతారు. అండ్ ఈ స్టోరీ అనేది రియల్ లైఫ్ పైన బేస్ చేసుకుని తీశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి పాడ్కాస్ట్ అనేది నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. మీరు దానికి వెళ్ళి సబ్ టైటిల్స్ తో వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది దాసిం పెళ్లి కూతురు స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, మూవీ లవర్స్ తో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.